హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నిన్నైతే సుమన్ శెట్టి గారు ఎల్లుండే బయటకు వచ్చేసారు. మరి ఇంకా టాప్ 5లో ఎవరున్నారు, లేదంటే ఫైనలిస్టులు ఎవరెవరు ఏ ఆర్డర్లో వెళ్ళారు, ఎవరెవరు ఏ ఆర్డర్లో ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. బన్నీ గారు కూడా ఎలిమినేట్ అయ్యారు కాబట్టి ఇంకా 5 ఉన్నారు కదా, టాప్ 5 పెట్టేశారు. వాళ్ళల్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ ఆల్రెడీ మన కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. కళ్యాణ్ అయిపోయి కొంచెం కష్టపడ్డాడు, తన కష్టానికి తగ్గట్టే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ అవటం కళ్యాణ్కే మైనస్ అది. ఎందుకంటే నామినేషన్ ఉండడు, ఓటింగ్ రేట్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది క్రూషియల్ టైం కాబట్టి ఈ టైంలోనే నామినేషన్లో ఉండాలి. కళ్యాణ్ లేకపోవటం తన బ్యాడ్ లక్. మరి వినర్ అవుతాడు లేదనేది ఇక ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సెకండ్ వచ్చి ఎవరున్నారు అనుకుంటున్నారు? సెకండ్ ఫైనలిస్ట్గా ఎవరున్నారంటే ఇమ్మానీలు ఉన్నాడు. నిన్న మనం అనుకుంటున్నాం కదా, తనుజ గెలిచి బిగ్ బాస్ కన్ఫెషన్లో పిలిచినప్పుడు బిగ్ బాస్ అడిగాడు కదా, సెకండ్ ఫైనలిస్ట్ ఉంటావా అది. మరి అడిగితే ఆమె ఏం చెప్పింది, 3 లక్షలు ప్రైజ్ మనిషి తగ్గిపోతారని చెప్పారు కదా. దానికి తను ఏం చెప్పిందంటే, నేను ఆడియన్స్ తోటి వెళ్ళిపోతాను, ఐ గో విత్ ఆడియన్స్ అని చెప్పింది. కాబట్టి తనుజాకి తీసేసారు కాబట్టి తనే చేతులారా తనే వద్దనుకుంది. కాబట్టి అసలు కష్టపడిన వ్యక్తి ఉన్నాడు కదా ఇమ్మానుయేల్, సెకండ్ ఫైనలిస్ట్. ఇమ్మానుయేల్కి ఇవ్వచ్చు కదా అని మనం అనుకున్నాం. అలాగే ఇమ్మానుయేలే సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడంట. ఇమ్మానుయేల్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్. థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు, థర్డ్ ఫైనలిస్ట్ ఎవరున్నారు అంటే తనూజ ఉందంట. థర్డ్ ఫైనలిస్ట్గా తనూజని చేశారు. నిన్న వద్దనుకుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళే చేశారంట. బిగ్ బాసే థర్డ్ ఫైనలిస్ట్గా తనూజని చేశారంట. ఫోర్త్ ఫైనలిస్ట్ ఎవరున్నారు, డెమాన్ అన్నాడు. డెమాన్ నిజంగా ఈ 2 వారాలు చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను అడితోటి అది ట్రాక్ అని, అది అప్పటి వరకే అని వెళ్ళిపోయిందని క్లియర్గా అర్థమైపోయింది మనకి. చాలా హ్యాపీగా ఉన్నాడు పిల్లాడు. డెమాన్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు పాపం ఏదో కొట్లాడుకుంటూ ఏదో దిగులు అట్లా ఉండేవాడు. ఇప్పుడైతే దిగులు లేదు, ఏదో మంచి జోకులు వేస్తున్నాడు, చాలా బాగున్నాడు. ఇలాగే సంతోషంగా డెమాన్ ఉండాలి. ఏదో ఎట్టుందంటే ఏదో ఫ్రీ బర్డ్ అయిపోయినట్టు అయిపోయాడు. డెమాన్ 4th పొజిషన్లో ఉన్నాడంట, 4th ఫైనలిస్ట్ అయ్యాడంట. ఇప్పుడు రీతు ఓటింగ్ అయితే ఖచ్చితంగా డెమాన్కి పడుతుంది. ఎందుకంటే వీళ్ళు క్యూట్ బాండింగ్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. రీతు అలా మిస్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రీతు ఫ్యాన్స్ అంతా కూడా డెమాన్ ఖచ్చితంగా ఓటింగ్ వేస్తారనమాట. 5th పొజిషన్లో ఎవరున్నారు, 5th ఫైనలిస్ట్ ఎవరంటే సంజన గౌడానికి చాలా ఓటింగ్ పడుతూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు సంజన ఓటింగ్ పడుతుంది అంటే కొంత తన స్టాండ్ తీసుకునే విధానాన్ని బట్టి. కానీ అసలు బిగ్ బాస్ హౌస్ ఫస్ట్ 5 వారాలు సంజనయే బీబీ9 సంజన అన్నట్టు చేసింది. ఏదో ఒకటి దొంగతనాలు చేయడం, ఏదో ఒకటి చేయడంలో వచ్చిన కంటెంట్ ఇచ్చింది. కొంచెం అక్కడ బీబీ9 సీజన్ ముందుకు తీసుకుపోయింది. అదే కాకుండా ప్లస్ మనం ఇంకొక రీజన్ ఏంటంటే, అట్లా ఒకటి వేసుకున్నా కానీ ఇంకొకటి కామనర్స్ ఉండటం వల్ల కాళ్ళ మీద కాలు వేసుకోవడం ఉండటం వల్ల వాళ్ళని టార్గెట్ చేసి బిగ్ బాస్ 9 చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా కూడా కొంత కంటెంట్ అయితే వచ్చింది. అట్లా సంజనాకి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది, మంచి ఓటింగ్ పడుతూ ఉండి ఇప్పుడు 5th ఫైనలిస్ట్ అయింది సంజన. మరి 5th ఫైనలిస్ట్ అంటే ఇప్పుడు ఇంకా ఫస్ట్ సెకండ్లో ఎవరు ఉంటారు అనేది, విన్నర్ ఎవరు అనేది మీరే డిసైడ్ చేయాల్సి ఉంటుంది, మీ చేతుల్లో ఉంటుంది. నేను వీళ్ళ ఓటింగ్ నెంబర్స్ కూడా పెడతాను, స్టార్ట్లో చూడండి. మిస్డ్ కాల్స్ ద్వారా వేయండి, ఫోన్ తీసుకొని వాళ్ళ నంబర్లో కూడా కేసి మీరు ఎవరు మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, మీకు విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో ఓటింగ్ వేసుకోండి. రేపటి నుంచి ఓటింగ్ విన్నర్ ఓటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓటింగ్ వేసుకోండి, మిస్డ్ కాల్ ఇవ్వండి. ఒకటి ఇస్తే సరిపోయింది, మీ ఇష్టం 10 సార్లు ఇచ్చుకోండి. కానీ వాళ్ళు తీసుకున్నది ఒకటే తీసుకుంటారు. సెకండ్ వచ్చి డిస్నీ హాట్స్టార్ని యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ ఓట్ అని ఉంటుంది. ఓట్ అనేది క్లిక్ చేస్తే కింద వీళ్ళ ఫొటోస్ కనిపిస్తాయి. ఆ ఫొటోస్ మీద మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు వాళ్ళకి ఓటు వేసుకోండి. మీరు విన్నర్గా ఎవరు చూడాలనుకుంటున్నారు రియల్గా అనేది ఓటు వేసుకోండి ఫ్రెండ్స్. ఇదే రేపటి నుంచి స్టార్ట్ అయితే విన్నర్ ఓటింగ్, విన్నర్ డిసైడ్ చేసే ఓటింగ్ అంత ఆడియన్స్ చేతిలోనే ఉంది. మీరు ఎవరిని విన్నర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఓటింగ్ వేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.